నమశివాయ. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం గదకవేలేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గానాగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు 4 గంటల నుంచి ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే 5,000 వరకు భక్తులు పైగా స్వామివారిని దర్శించుకున్నట్లుగా మాకు తెలుస్తుంది. ఈరోజు వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ తరపున ఈ దేవస్థానం అలాగే వివిధ ఇతర ప్రభుత్వ శాఖలు కూడా అన్ని జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, త్రాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, పైన నీడ షేడ్ ఈ పెండాల్స్ వేయటం మొదలైనటువంటి అన్ని విషయాల్లో కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఘాటు దగ్గర ప్రమాదాలు జరగకుండా స్విమ్మర్స్ని ఏర్పాటు చేయటం, పడవలు ఏర్పాటు చేయటం, జల స్నానం ఏర్పాటు చేయటం, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయటం, పిండ ప్రదానానికి సదుపాయం ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా భక్తుల అవసరాలని దృష్టిలో పెట్టుకుని పగడ్బందీగా చేయడం జరిగింది. ఈ మా నిర్వహణలో ఉత్సవాల నిర్వహణలో వివిధ ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా పోలీస్ శాఖ, క్రౌడ్ మేనేజ్మెంటు, వెహికల్ పార్కింగు ఈ అంశాలపై చాలా శ్రద్ధ తీసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా మనకి పంచాయతీరాజ్ శాఖ పారిశుద్ధ్య విషయంలో, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, మెడికల్ క్యాంపులు, హెల్త్ ఆరోగ్య శాఖ ఇవన్నీ కూడా భక్తులకు చక్కగా అసౌకర్యం ఏ విధమైనటువంటి అసౌకర్యం సుమారు ఎంతమంది వస్తారు? 1,00,000 పైగా వస్తారనేటువంటి మా అంచనా. ఇప్పటికే మనకి 23,000 పైన దర్శనం చేసుకున్నట్టుగా మేము అనుకుంటున్నాము. అయితే ఉదయం 4 గంటల నుంచి కూడా కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి భక్తులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు రద్దీ ఇంకా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకున్న భక్తులకి దర్శనం క్రమక్రమంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ కదులుతూనే ఉంది. త్వరగా దర్శనం జరిగేటట్టుగా ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబడకుండా భక్తులు నిలబడి ఇబ్బంది పడకుండా త్వరితగతిన క్యూ లైన్ మూవ్మెంట్ జరిగేట్టు చేస్తూ వారికి దారిలోనే క్యూ లైన్లోనే మనకు మంచినీళ్ళ ఏర్పాటు, బయటకు వచ్చిన తర్వాత దర్శనం తర్వాత మనకు ఉచిత ప్రసాదం, మజ్జిగ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ సమయానికి చక్కగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సాయంత్రం వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. 1,00,000 పైగా కూడా ఈ భక్తులు రావచ్చనేది భావించిన ఈ శుభ సందర్భాన ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.